అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఉన్న కొవ్వూరు వారాహి అమ్మవారి క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. మనం కాకినాడ వచ్చిన తర్వాత జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర నుండి ఘాటీ రోడ్డుకైతే రావాలండి. ఈ బ్రిడ్జి దిగిన వెంటనే రైట్ సైడ్ మనకి కొవ్వూరు వెళ్ళడానికైతే మనకి రూట్ అయితే ఉంటుంది. ఈ ఘాటీ దగ్గర నుండి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో కొవ్వూరు ఉంటుందండి. మీరు బ్రిడ్జి దిగిన వెంటనే ల్యాండ్‌మార్క్ కింద ఇక్కడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. కొద్దిగా ఫ్రంట్‌కొస్తే కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. నా బ్యాక్ సైడ్ అయితే బ్రిడ్జి ఉంది. అంటే ఘాటీ దిగిన వెంటనే మనకి దాని పక్కనే హెచ్‌పీ పెట్రోల్ బంకు. అక్కడి నుంచి మనకి కొద్దిగా రైట్ సైడ్ తిరిగితే మీకైతే కొవ్వూరు వెళ్ళడానికైతే రూట్ అయితే కనిపిస్తుందండి. చూసారు కదా! రోడ్డు కూడా చూపిస్తాను మీకు. రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈ కాకినాడ చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గానీ, అదేవిధంగా ట్రైన్‌లు గానీ అందుబాటులో ఉంటాయండి. ఎక్కువగా మనకి కాకినాడ జిల్లాలో ఉన్న సామర్లకోటలో అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది. మీరు సామర్లకోటలో ట్రైన్ దిగితే అక్కడి నుండి సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో కాకినాడ ఉంటుందండి. మీరు కాకినాడ చేరుకున్న తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర నుండి ఘాటీ రోడ్ అని పిలుస్తారండి. ఇక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగితే 4 కిలోమీటర్ల దూరంలో కొవ్వూరు ఉంటుంది. మీరు బ్రిడ్జి దిగిన వెంటనే రైట్ సైడు ఇక్కడ విజయ గాయత్రి జూనియర్ కాలేజ్ కూడా కనిపిస్తుంది. మీకు ల్యాండ్‌మార్క్ కింద హెచ్‌పీ పెట్రోల్ బంక్ కూడా పెట్టుకోండి. బస్సులు గూడా మీకు ఈ ఘాటీ రోడ్ దగ్గర అంటే బ్రిడ్జి ఎక్కుతున్నప్పుడు అక్కడైతే బస్సులైతే ఆగుతాయి గాబట్టి, బస్సులో వచ్చేవాళ్ళైతే మీరు బస్సు అక్కడ దిగండి. లేదా సామర్లకోట నుండి ట్రైన్‌లో వచ్చినా, లేదా కాకినాడలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది గాబట్టి, కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో మీకు ఈ కొవ్వూరు చేరుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీకు బస్సులు గానీ, లేదా ప్రైవేట్ వెహికల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి గాబట్టి, మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ కాకినాడ జిల్లాలో ఉన్న కొవ్వూరు వారాహి అమ్మవారి క్షేత్రానికైతే చాలా సులభంగా చేరుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. నేను వెళ్తున్నటువంటి రూట్ కూడా చూపిస్తాను చూడండి. మీరు అక్కడి నుంచి అంటే ఘాటీ రోడ్ దగ్గర నుంచి రైట్ సైడ్ వచ్చిన తర్వాత మీరు స్ట్రెయిట్ వస్తే మీకు ఈ విధంగా మనకి 2 రోడ్ల జంక్షన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. మీకు ల్యాండ్‌మార్క్ కింద ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు స్ట్రెయిట్ వెళ్తే కొవ్వూరు వెళ్తారండి. రైట్ సైడ్ ఉన్నటువంటి రూట్ వెళ్తే వేరే ఊరైతే వెళ్తుంది. మనం అలా కాకుండా కొద్దిగా ఫ్రంట్‌కి వెళ్ళి ఇక్కడ శివాలయం కూడా మీకు ఉంది. రోడ్డు వారే ఉంది చూడండి శివాలయం. మీరు ఏ రోడ్డు మీదుగా వచ్చారో సేమ్ అదే రోడ్ నుండి మీరు స్ట్రెయిట్ వెళ్తే మీరు కొవ్వూరైతే చేరుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. 4 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. మీకు తెలియకపోతే అడగండి. ఎవరిని అడిగినా కూడా మీకు అడ్రెస్ అయితే చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఊర్లోకి వచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ తిరిగితే మీకైతే ఈ టెంపుల్‌కి చేరుకోవడానికి మనకి ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు అమ్మవారి క్షేత్రానికైతే చేరుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంటు మనకి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి క్షేత్రంలో ఏ విధంగా జరుగుతున్నాయన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి. కాబట్టి సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళైతే మీకు అకామిడేషన్ అన్నది ప్రెజెంట్ అయితే దేవస్థానం దగ్గర లేదు గాబట్టి, మీరు కాకినాడలో స్టే చేయడానికైతే ప్రైవేట్ హోటల్స్, లాడ్జ్‌లు ఇవన్నీ గూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మీరక్కడ రూమ్ అయితే బుక్ జేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రతిరోజు గూడా నిత్యాన్నదానం దేవస్థానం అయితే పెట్టడం జరుగుతుందండి. ప్రెజెంటు ఈ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి హ్యాండ్ ఓవర్‌లో ఉందండి. గతంలో అయితే ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆమె హ్యాండ్ ఓవర్‌లో ఉండేది. ప్రెజెంటు ఈ క్షేత్రాన్ని ఎన్విరాన్మెంట్ వాళ్ళైతే ఈ కొవ్వూరు వారాహి అమ్మవారి క్షేత్రాన్ని అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది గాబట్టి, మనకి ఈ ఆలయం ప్రతిరోజు గూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఓపెనే ఉంటుందండి. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు కూడా ఈ అమ్మవారైతే భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ మనకి గుప్త నవరాత్రులు గాబట్టి అంటే వారాహి అమ్మవారి యొక్క క్షేత్రంలో గుప్త నవరాత్రులన్నది విశేషంగా జరుగుతాయి గాబట్టి, అమ్మవారి క్షేత్రంలో ఈ నవరాత్రులన్నది ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి అన్ని విషయాలు గూడా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మౌనికా సత్యశ్రీనాం సాతి శరణ్ సాయినాం దైత్యత నిర్మాణం క్షేమ స్థైర్య ధైర్య విద్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకాన్ని మోక్షేత్రోత్పత్తిర్థం వారాహి మాతృదేవత సంపూర్ణ అనుగ్రహడాక్షితం ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం నవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः సేదసాదనం
प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रेवतु। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। అయ్యా భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాకాళి మహాగౌరి మహాచండి మహాసరస్వతి స్వరూపిణి వారాహిమాత యొక్క గుప్త నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారి యొక్క పంచామృత అభిషేకము, అనంతరము సహస్ర కుంకుమార్చన మరియు అమ్మవారి యొక్క నివేదన జరిగింది. మహా అన్న సమారాధన జరుగుతోంది. తదుపరి సాయంకాలం సాయం సంధ్య వేళ అమ్మవారికి యథాశక్తిగా సహస్ర కుంకుమార్చన, పుష్పార్చన, తదుపరి అన్న ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలను అతి వైభవపేతంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. అమ్మ యొక్క అనుగ్రహంతో మన రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క దర్శనార్థం అనేక మంది వస్తున్నారు. వారి కోసం, అనుగ్రహం కోసం, వారి యొక్క సంపూర్ణంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఈ నవరాత్రులు కూడా వైభవపేతంగా జరిపించడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తజనులు కూడా సహకరించి ఈ యొక్క జగన్మాత యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్తు పారే సర్వాణి రూపాణి వితిత్య ధీర నామాని కృత్వా వివదనదాస్తే. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముఖేతయామాస్కుం దృజామసి సంతత శ్రీరస్సు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాకాళి మహాగౌరి మహాచండి మహాసరస్వతి స్వరూపిణి వారాహి మాత దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. బోలో వారాహి మాతకు, బోలో వారాహి మాతకు, బోలో వారాహి మాతకు. కొవ్వూరు గ్రామంలో చేసిన శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానానికి ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి అనగా 15/7/2026 తేదీ నుండి 24/7/2026 తేదీ వరకు దేవాదాయ ధర్మాన్ని ఏర్పాటుచే ప్రప్రథమంగా చేపడుతున్నామండి. ఈ కార్యక్రమం 9 రోజులు కూడా మా గౌరవ దేవాదాయ ధర్మాల శాఖ ప్రాంతీయ సమితి కమిషనర్ శ్రీ వేమ త్రినాథరావు గారు, డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు గారు కాకినాడ, అలాగే మా జిల్లా దేవాదాయ శాఖ అధికారి బి వెంకటేశ్వర గారు వారి యొక్క ఆదేశాల మేరకు మీ నవరాత్రులు కూడా ప్రతిరోజు అమ్మవారికి నిత్యార్చనతో పాటు సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు ఉంటాయండి. వివిధ రోజుల్లో వివిధ రకాలైన పుష్పాలతో పూజలు, ఒకరోజు శాకాంబరి అలంకారం, అలాగే శనివారంతో పై శనివారంతో ఉత్సవాలు 25 తారీఖు ముగుస్తాయి కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం ఉద్వాసన అయిన అనంతరం శనివారం నాడు గ్రామోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయండి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉండే నిత్యానందంతో పాటు ఈ 9 రోజులు కూడా ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేసామండి. నవరాత్రులు కూడా భక్తులు కోరారు, మీరు ఏమైనా పూజలు పెడితే మేము ఆసక్తిగా పాల్గొంటామన్నారండి. కాబట్టి నవరాత్రులు కూడా 1800 రూపాయలు పూజల కింద, పూజా విరాళం కింద మేము వసూలు చేస్తున్నామండి. వారందరికీ కూడా 9 రోజుల అనంతరం ఒక శారీ, అమ్మవారి యొక్క పసుపు కుంకాలు, గాజులు, ఒక లడ్డూని ఉచిత ప్రసాదంగా ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే ఉత్సవాలన్నీ కూడా మేము రెవెన్యూ వారు, పంచాయతీ వారు, పోలీసు వారి సహకారంతో, అలాగే ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, భక్తులందరితో కూడా అందరి సహకారంతో ఉత్సవాల్ని విజయవంతంగా చేయాలని మా యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నామండి. మా యొక్క కృషి చేస్తున్నామండి మేము, మా సిబ్బంది. కాబట్టి 9 రోజుల ఉత్సవాలకి అందరూ సహకరించాలి, అలాగే అమ్మవారి యొక్క సేవలో తరించాలని కోరుకుంటున్నాం. సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారి క్షేత్రంతో పాటు కాకినాడ జిల్లాలోనే కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. అందులో భాగంగా మనకి కాకినాడకి పక్కనే ఉన్న సర్పవరం శ్రీ భవనారాయణ స్వామి క్షేత్రం ఉంది. సుమారుగా 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దివ్యక్షేత్రం అండి. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రం కూడా కాకినాడ నుండి సుమారుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ పక్కన ఉన్న అంటే పిఠాపురంలో కాకినాడ నుండి పిఠాపురం 15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి.
తిరిగయ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీ పాదగయ క్షేత్రం, 18 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ పురోహితిగా అమ్మవారి 10వ శక్తిపీఠం, పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతిమాధవ స్వామి క్షేత్రం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం కూడా పిఠాపురంలోనే ఉందండి. సామర్లకోటలో పంచరమ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి క్షేత్రం అయితే ఉంది.